అనంతపురం అర్బన్ నగరంలోని టీడీపీ సానుభూతి పరులున్న కాలనీలపై వైసీపీ కక్షపూరితంగా వ్యవహరించింది. అందుకే గత 5 ఏళ్లలో రామ్నగర్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. రామ్నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం సందర్భంగా దగ్గుపాటి మాట్లాడుతూ 37వ డివిజన్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీలకు భూమి పూజ. పెద్ద ఎత్తున పాల్గొన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు. 1,25,00,000తో పనులు ప్రారంభమై హర్షం. ఈ నెలలోనే 2 కోట్లతో రామ్నగర్లో అభివృద్ధి పనులు ప్రారంభించాం. 7 ఏళ్లుగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడ్డారు. వర్షం వచ్చిందంటే పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరేది అని ఎమ్మెల్యే దగ్గుపాటి పేర్కొన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా డ్రైనేజీ, సీసీ రోడ్లు వేస్తున్నాం. మేయర్ తన సొంత డివిజన్ని కూడా అభివృద్ధి చేయలేదు. నగరంలో 130 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. దాదాపు 1,25,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మా యువ నాయకుడు నారా లోకేష్ సూచనల మేరకు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దాదాపు 7-8 ఏళ్ళ నుంచి ఈ డ్రైన్లు అయితే రోడ్లు అయితే పెండింగ్ ఉండేటివి. దాదాపు పైన 700 ఎకరాలు క్యాచ్మెంట్ ఏరియా నుంచి ఈ వాటర్ వచ్చి ఇక్కడ రామ్నగర్లో గత 6-7 ఏళ్ళ నుంచి నిలిచిపోతూ ఉన్నాయి. ఈ వర్షం వచ్చినప్పుడల్లా రామ్నగర్లో ఇళ్లలకు నీళ్ళు వచ్చే పరిస్థితి. గత 5 ఏళ్లలో అంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రామ్నగర్ వాసులు ఎంత విన్నవించుకున్నా కనీసం కనికరించలేదు కాదు కదా, కనీసం ఇటువైపు కన్నెత్తి చూడలేదు. దేనికంటే రామ్నగర్ మొత్తం తెలుగుదేశం సానుభూతి పరులు, తెలుగుదేశం కార్యకర్తలు ఉంటారని చెప్పేసి ఇక్కడ కనీసం ఎక్కడే కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ చేయలేదు. ఈ నెల రోజుల కాలంలోనే దాదాపు రామ్నగర్లో దాదాపు 2 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 1,25,00,000తో దాదాపు 1.8 కిలోమీటర్స్ స్ట్రెచ్తో ఈ డ్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సీసీ రోడ్లు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గత 5 ఏళ్లలో అనంతపురం నగర పాలక సంస్థలో మేయర్ ఉన్నా కానీ కనీసం మేయర్ సొంత వార్డులోనే డెవలప్ చేసుకోకుండా ఉండే పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఈ సంవత్సరంన్నర కాలంలోనే మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కొన్ని డివిజన్లలో అయితే కనీసం ఇంతవరకు ఎవరే కానీ పర్యటించిన దాఖలా. నిన్న పెన్షన్స్ ఇవ్వడానికి కొన్ని కాలనీలకు వెళ్తే 20 ఏళ్ళ తర్వాత ఎమ్మెల్యే మా ఫస్ట్ టైం వచ్చాడు. మా కాలనీ ఏర్పడి 20 ఏళ్ళు అయింది. ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇక్కడ రావడం అని చెప్పేసి కాలనీ వాసులు చెప్తా ఉంటే ఆశ్చర్యం వేసింది. అంటే గత 5-6 ఏళ్లలో గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కనీసం ఎమ్మెల్యే కానీ, కార్పొరేటర్లు కానీ, అక్కడ ఉండే నాయకులు కానీ ఎవరే కానీ పర్యటించిన దాఖలా లేవు. ఇలాంటి పరిస్థితి నుంచి ఈరోజు సంవత్సరంన్నర కాలంలోనే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు ఓన్లీ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోనే 130 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది.